earthquake waves. All natural earthquakes take place in the lithosphere. Of course, lithosphere లో జరుగుతుంది. అంటే ఇది మనం ఉన్నాము, మన బిల్డింగ్. అఫ్ కోర్స్ ఇది వాల్కనో అనుకోండి, ఇది మన బిల్డింగ్. సో ఇక్కడ మనకు మ్యాంటిల్ ఉంటుంది. ఈ రాక్ మన నేల కానీ మన రోడ్డు కానీ ఇవన్నీ రాయే కదా, రాక్ స్ట్రక్చర్స్, రాక్ నుంచి వచ్చి పగిలిపోయిన వాటిని అన్నింటి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాక్ అనుకోండి. ఈ రాక్ ఈ మ్యాగ్మా మీద ఉండదు. అంటే డైరెక్ట్గా ఒక 40 కిలోమీటర్స్ వరకు రాక్ ఉండి వెంటనే లిక్విడ్ మ్యాగ్మా ఉండదు. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎ స్కిన్, బయట సాలిడ్ లోపల లిక్విడ్ ఉండడానికి. ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషనల్ ఫేజ్. ఒక 40 కిలోమీటర్స్ వరకు ప్యూర్ సాలిడ్, 40 to 60 విస్కస్, 60 to 80 సెమీ విస్కస్ అండ్ సాలిడ్, అలా ఉంటుంది అనమాట. అంటే ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లాగా ఉంటుంది. సో ఈ పార్ట్ని మనం లిథోస్పియర్ అంటాం. మీరు చూడొచ్చు లిథోస్పియర్. ఈ లిథోస్పియర్ విల్ సపోర్ట్ దిస్ రాక్ సిస్టమ్. అంటే ఒక షిప్, ఒక రివర్ మీద ఒక షిప్. ఈ షిప్ అనేది నీళ్ళ మీదే ఉంది, కానీ ఈ పై పార్ట్ ఏదైతే ఉంటుందో, మన సముద్రంలో కూడా సెలినిటీ మొత్తం ఈ పై పార్ట్లో ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని లిథోస్పియర్ అనుకోండి. సో ఈ లిథోస్పియర్ విల్ సపోర్ట్ ది రాక్ సిస్టమ్, ఓషన్ సిస్టమ్, ల్యాండ్ సిస్టమ్, హ్యూమన్ సిస్టమ్. సో ఈ లిథోస్పియర్ కనుక లేకపోతే ఈ మొత్తం ల్యాండ్ అనేది లోపలికి కొలాప్స్ అయిపోయింది, అండ్ ఇది కూడా ఇంకో సన్నో లేకపోతే ఇంకో జూపిటర్ అయిపోయేది. So it is sufficient to note here that lithosphere refers to the portion of the depth around 200 kilometers from the surface of the earth. The instrument called as seismograph records the waves reaching the surface. So seismograph తో మనం waves ని రికార్డ్ చేస్తాం. మనకు ఇంటెన్సిటీ ఉంటుంది, అంటే ఏ రేంజ్లో వచ్చింది, 2 ఇంటెన్సిటీ, 3 ఇంటెన్సిటీ, 4, 5, 6, 7, 9, 10 వరకు ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎవ్రీ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళేటప్పుడు 10 times పెరుగుతుంటుంది లాగరిథం స్కేల్లో. ఈ మెజరింగ్ చేసే దాన్ని రికర్డ్ స్కేల్ అంటాం మనం. సో రికర్డ్ స్కేల్ ఈస్ ఏ ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్. ఎంత బలంగా ఉంది, ఎంత భయంకరంగా ఉంది అని చెప్పేది రికర్డ్ స్కేల్. సెస్మోగ్రాఫ్ ఈజ్ సంథింగ్ విచ్ మెజర్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు, ఎర్త్క్వేక్ వేవ్స్ బేసికల్లీ ఆఫ్ 2 types, బాడీ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్. బాడీ వేవ్స్ ఆర్ జనరేటెడ్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ద ఫోకస్. అంటే ఇందాక చెప్పినట్టు మనకు ఫోకస్ దగ్గర రిలీజ్ అయ్యేది ఏంటిది, బాడీ వేవ్స్. సర్ఫేస్ దగ్గర ట్రావెల్ అయ్యేవన్నీ సర్ఫేస్ వేవ్స్. సింపుల్ లాజిక్. సో హెన్స్ ద నేమ్ బాడీ వేవ్స్. ద బాడీ వేవ్స్ ఇంటరాక్ట్ విత్ ద సర్ఫేస్ రాక్స్ అండ్ జనరేట్ న్యూ సెట్ ఆఫ్ వేవ్స్ కాల్డ్ ఎస్ సర్ఫేస్ వేవ్స్. అంటే మళ్ళీ ఏదో ఎగ్జాంపుల్ తీసుకుందాము. మన మనిషి ఉన్నాడు ఇక్కడ లోపల, ఇది కాఠ్మాండు పాయింట్. కాఠ్మాండు పాయింట్కి ఒక 80 kilometers లోపల ఫోకస్ వచ్చింది, ఎర్త్క్వేక్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఫస్ట్ రీచ్ అయ్యే వేవ్స్ ఏంటి, పీ వేవ్స్. ఫస్ట్ రీచ్ అయ్యే పీ వేవ్స్. అంటే మనకు ట్రూమర్స్ అంటాం, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, చిన్న లైట్గా కదిలినట్టు అనిపిస్తుంది అనమాట, పీ వేవ్స్ అంటాం. ఒకసారి మనం సినిమాల్లో కూడా చూడొచ్చు, ఎర్త్క్వేక్ వచ్చిన ఒక 2 minutes, 10 లేకపోతే ఇంకా 10 seconds, 20 seconds, 1 minute, 2 minutesకి ఇంకొక పెద్ద ఎర్త్క్వేక్ వస్తుంది. ఆ ఎర్త్క్వేక్తో మొత్తం బిల్డింగ్ కూలిపోతుంది. దాన్ని ఎస్ వేవ్స్ అంటాం. అంటే నేచర్ కూడా మనకు టైం ఇస్తుంది అనమాట. ఈ టైంలో నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, లేదా ఈ టైంలో నువ్వు టేక్ కేర్ అని ఉంటుంది. సో అఫ్ కోర్స్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద నేచర్. ఇక్కడ నుంచి వన్స్ ఈ ఎనర్జీ మొత్తం ఇక్కడికి ట్రావెల్ అయితే, ఇక్కడ నుంచి సర్ఫేస్ మీద ట్రావెల్ అవుతుంది అనమాట. సర్ఫేస్లో ట్రావెల్ అవుతుంది. ఆ వేవ్ని మనం సర్ఫేస్ వేవ్ అంటాం. పీ వేవ్, ఎస్ వేవ్ అండ్ ఎల్ వేవ్. సో పీ వేవ్, ఎస్ వేవ్ ఒకలాగా ఉంటే, సర్ఫేస్ వేవ్ ఆర్ ఎల్ వేవ్ ఇలా ఫ్లో అవుతుంది అనమాట. దిస్ ఇస్ హౌ ఎల్ వేవ్ ఫ్లోస్. ఇంకా చెప్పాలంటే ఎల్ వేవ్ ఇస్ సో డేంజరస్. ఎందుకంటే ఇక్కడ కాఠ్మాండూలో ఉన్న ఒక్కరు ఇంపాక్ట్ అవుతారు, కానీ దీనివల్ల ఢిల్లీ వరకు అందరూ ఇంపాక్ట్ అయ్యారు సర్ఫేస్ వేవ్స్ వల్ల. ఇది చాలా ఇంపార్టెంట్. దర్ ఆర్ 2 types ఆఫ్ బాడీ వేవ్స్ చెప్పుకున్నాం కదా, పీ అండ్ ఎస్. పీ వేవ్స్ మూవ్ ఫాస్టర్ అండ్ ఆర్ ద ఫస్ట్ టు అరైవ్ ద సర్ఫేస్. పీ ఫాస్ట్ కాబట్టి ఇండికేషన్, ఒక నేచర్ కూడా ఒక హింట్ ఇస్తుంది, టేక్ కేర్ అన్నట్టు. These are called as primary waves. First of all, primary waves and పిలిచాం. The P waves similar to sound waves. They travel through gaseous medium, liquid medium, solid medium. So S waves arrive at the surface with some time lag. ఆ టైం లాగే మన ప్రణాళిక కాపాడుతుంది చెప్పాలంటే. అంటే మనం ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎర్త్క్వేక్ ఇంకా 2 seconds వచ్చి అయిపోయింది అనకూడదు. నెక్స్ట్ రాబోతుంది ఒక 10 secondsలో అసలేంది రాబోతుంది. ఆ 10 secondsలో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ బిల్డింగ్స్ అండ్ గో టు ఏ కామన్ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ సో ఫ్లాట్. సో దీస్ ఆర్ కాల్డ్ as secondary waves. An important fact about the S waves is that they can travel only in solid medium. ఇది ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. పీ వేవ్స్ అన్నిట్లో ట్రావెల్ అవుతుంది,
ఎస్ వేవ్స్ మాత్రం ఓన్లీ సాలిడ్లో అవుతుంది, చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎస్ వేవ్ ఇస్ క్వైట్ ఇంపార్టెంట్. ఈ ఎందుకు ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇమేజ్లో వస్తుంది. ఇట్ హెల్ప్డ్ సైంటిస్ట్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. ఈ ఎస్ వేవ్స్ వల్లే సైంటిస్ట్లకి లోపల ఎలా ఉంది, ఒక కోర్ ఇంత డెన్త్లో ఉంటుంది. ఇందాక మనం ఒక పిక్చర్ చూసాం, గుర్తుందా? ఈ పిక్చర్ చూడండి. Mantle 2885 kilometers, outer core 2270, inner core 1216. హార్డ్లీ 12 kilometers వెళ్ళిన మనము 6371 kilometers ఎలా ప్రిడిక్ట్ చేయగలము? సో ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎస్ వేవ్స్ అనమాట. యూ కెన్ సీ ఎస్ వేవ్స్. సో ప్రాపగేషన్ ఆఫ్ ఎర్త్ క్వేక్, ఇది ఇక్కడ ఎస్ వేవ్స్ ఏం చేస్తున్నా ఈ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ ట్రావెల్ ఇన్ డిఫరెంట్ మేనర్స్ యాజ్ ద మూవ్ ఆర్ ప్రాపగేట్ కాజ్ వైబ్రేషన్ ఇన్ ద బాడీ ఆఫ్ ద రాక్స్. ఆఫ్ కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెంచ్ని కొట్టినా లేకపోతే ఒక ఆబ్జెక్ట్ని కొట్టినా కానీ వైబ్రేషన్స్ వస్తుంటాయి కదా, ఆ వైబ్రేషన్స్ వల్ల వచ్చే ఇంపాక్టే మనము సైంటిస్ట్లకి ఎలా ఎలా చదువుకోవాలి అర్థమవుతుంది. సో యూ కెన్ సీ హియర్, ఇక్కడ మనకు ఎమర్జెన్స్ ఆఫ్ షాడో వేవ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక ఇమేజ్ చూపిస్తాను, ఆ ఇమేజ్ చూసిన తర్వాత మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది పీ వేవ్స్ అంటే ప్రైమరీ వేవ్స్. ఫస్ట్ ఎర్త్ కేక్ రాగానే ఇలా రికార్డ్ అవుతుంది ఇమేజ్లో. ఎర్త్ కేక్ వచ్చిన 2 secondsకి మనకు సెకండరీ వేవ్స్ వస్తాయి కదా, ఎస్ వేవ్స్. ఎస్ వేవ్స్ వచ్చినప్పుడు ఇలా రికార్డ్ అవుతుంది గ్రాఫ్లో. అంటే ఏమీ లేదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ లోపల మనకు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 193 కంట్రీస్లో సెస్మోగ్రాఫ్స్ పెట్టారు. సెస్మోగ్రాఫ్స్ పెట్టి అండ్ ప్రతి ఒక్క కంట్రీలో ప్రతి ఒక్క స్టేట్లో డేటా తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ప్రతి నిమిషం ఏదో ఒక చిన్న ఎర్త్ క్వేక్ వస్తూనే ఉంటుంది. అఫ్ కోర్స్ నాట్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ అనుకోండి. ఆ ఎర్త్ క్వేక్ యొక్క ఇంపాక్ట్స్ చదువుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్లో ఎర్త్ క్వేక్ వచ్చింది, దాని ఇంపాక్ట్ నేపాల్ ఎలా ఉంది, దాని ఇంపాక్ట్ పాకిస్తాన్ ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉంది, చైనాలో ఎలా ఉంది, అలా ప్రతిరోజు మెజర్ చేస్తూ ఉంటారు. ఆ మెజర్మెంట్ చూద్దాం మనం. ఇమాజిన్ దిస్ ఈజ్ ఫోకస్. ఇక్కడ నుంచి ఈ ఫోకస్ పాయింట్ నుంచి ఇలా రీచ్ అవుతూ ఉంటుంది వేవ్స్ అనేది. ప్రతి ఒక్క కంట్రీలో ప్రతి ఒక్క ఏరియా ప్రపంచం మొత్తం తీసుకుంటూ ఉంటారు. కానీ పీ వేవ్స్లో 105 degrees నుంచి 145 degrees వరకు ఈ జోన్లో పీ వేవ్స్ రావట్లేదు, కనిపించట్లేదంట సైంటిస్ట్లకి. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అవుటర్ కోర్ అనేది లిక్విడ్గా ఉంటుంది కదా, లిక్విడ్లో ఇది రిఫ్రాక్ట్ అవుతుంది. ఫైన్, ఈ ఏరియాలో పర్టికులర్లీ రిఫ్రాక్ట్ అవుతుంది. ఈ రిఫ్రాక్షన్ వల్ల ఈ ఏరియాలో ఈ ఒక్క జోన్లో కనిపించకుండా ఈ జోన్లో ఎక్కువ వేవ్స్ వస్తుంటాయంట. ఇలా అజ్యూమ్ చేసుకొని ఓకే, మనకు కోర్లో అవుటర్ కోర్ అనేది లిక్విడ్గా ఉంటుంది. సో ఈ లిక్విడిటీ కూడా పీ వేవ్స్ కన్నా, అంటే మనకు ఈ లిక్విడిటీ అంటే మనకు మ్యాంటల్ లిక్విడిటీ కన్నా ఈ కోర్ యొక్క లిక్విడిటీ హెవీ విస్కస్ ఉంటుంది కాబట్టి రిఫ్రాక్ట్ అయ్యే వేవ్స్ అని అనుకుంటాం. అలాగే ఎస్ వేవ్స్ మనం ఏం చదువుకున్నాం, లిక్విడ్లో పాస్ అవ్వని చదువుకున్నాం కదా. సో ఈ సెమీ లిక్విడ్ లాంటి అంటే లో విస్కస్ మ్యాంటిల్లోనేమో పాస్ అయ్యాయి, కానీ హై విస్కస్ మ్యాంటిల్లోనేమో పాస్ అవ్వలేదు. సో అందువల్ల 105 degrees వచ్చి ఈ లోపల వేవ్స్ అన్నీ కూడా ఇంకా ఇలా రిఫ్లెక్ట్ అయిపోయాయి అనమాట. అసలు ఇదంతా కూడా నో డైరెక్ట్ ఎస్ వేవ్ రిసీవ్డ్ హియర్. ఇంకా చెప్పాలంటే ఎస్ వేవ్ షాడో జోన్ అంటాం. ఇది అర్థం చేసుకొని ఓకే, అవుటర్ కోర్ మొత్తం కూడా లిక్విడ్లో ఉంది, ఇది ఇంకోసారి కన్ఫర్మ్ అయింది, ఇన్నర్ కోర్ సాలిడ్గా ఉంటుంది, ఇలా అజ్యూమ్ చేసుకున్నాం అనమాట. దిస్ ఇస్ జస్ట్ ఇమాజినేషన్. టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ చూడొచ్చు ఇక్కడ మీరు. ద మోస్ట్ కామన్ వన్స్ ఆర్ టెక్టానిక్ ఎర్త్ క్వేక్స్. ఈ ఎర్త్ క్వేక్స్ అని కూడా మనకు 4th chapterలో వస్తుంది, ప్లీజ్ డోంట్ వరీ. టెక్టానిక్ ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటి, వాల్కనిక్ ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటి, అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంటెన్స్ మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువ చేసినా కానీ, డైనమైట్స్ మనం హిల్స్ కలెక్ట్ చేసినా కానీ, చుట్టుపక్కల దగ్గర కూడా మైనర్ ట్రిమర్స్ వస్తూ ఉంటాయి. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎర్త్ క్వేక్. గ్రౌండ్ షేకింగ్ మే ఆల్సో అక్కర్ డ్యూ టు ఎక్స్ప్లోజన్ ఆఫ్ కెమికల్ న్యూక్లియర్ డివైజెస్. సచ్ ట్రిమర్స్ కెన్ ఆల్సో ఎక్స్ప్లోజన్. అంటే మనకు ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు, ఒక బిల్డింగ్స్ దగ్గర కానీ, లేకపోతే డ్యామ్స్ కట్టేటప్పుడు కానీ డిస్టర్బెన్సెస్ వల్ల బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోవడం, వీటి వల్ల కూడా ఎర్త్ క్వేక్ వస్తుంటాయి. ఈ 2 మేము ఎందుకు స్కిప్ చేస్తున్నానంటే మొత్తం 4th, 5th chapter మొత్తం ఇవే ఉంటాయి అనమాట. So we'll do detailed analysis in the next chapters. The earthquake occur in areas of large reservoirs are referred to as reservoir induced earthquakes. చాలా వచ్చాయి అనమాట మనకు. ఫర్ ఎగ్జాంపుల్ శాన్ ఆండ్రియాస్లో బ్రిడ్జ్ కట్టేటప్పుడు వచ్చాయి, చైనాలో మనకు 3 gorges డ్యామ్ కట్టేటప్పుడు వచ్చాయి, బ్రహ్మపుత్ర దగ్గర వచ్చాయి, చాలా వచ్చాయి మనకు. దట్ ఈస్ నాట్ సింగిల్ టైమ్ ఫ్లామ్. ఆఖరికి మన పోలవరం డ్యామ్ కట్టేటప్పుడు కూడా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయని అప్పుడు గవర్నమెంట్ చెప్పింది. So measuring earthquake. The earthquake events are scaled either according to the magnitude or intensity of the shock. The magnitude is known as Richter scale. The magnitude relates to the energy released during the quake. అంటే ఎంత ఇంటెన్సిటీ ఏంది, అంటే దాని యొక్క పవర్ ఎంత ఉంది అని మెజర్ చేసేది మనకు రిక్టర్ స్కేల్. 0 to 10 points చేస్తాం. The intensity is named after Mercalli, Italian seismologist.
The intensity scale is taken into account the visible damage caused by the event. The range is intensity scale is 1 to 12. Intensity ఎంత ఉంది దాన్ని బట్టి కూడా మనం మెజర్ చేస్తాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ చాలా ఇంపార్టెంట్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్క్వేక్లో ఒక చిన్న లాజిక్ ఉందండి. ఐ హావ్ సీన్ అన్ యూట్యూబ్ ఇంటర్వ్యూ ఆఫ్ UPSC సివిల్ సర్వీసెస్. అందులో ఒక పర్సన్కి జియోగ్రఫీ ఆప్షనల్ తీసుకున్నాడు. తనకి ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ అంట ఇది. ద క్వశ్చన్ యాజ్ ఫాలోస్: ఎర్త్క్వేక్ వల్ల, వాల్కనిక్ ఎరప్షన్ వల్ల, సునామీస్ వల్ల మ్యాన్ కైండ్కి జరిగే లాభాలు ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో హీ వాస్ స్టన్ ఫర్ 1 minute అండ్ అగైన్ హీ లేటర్ గివ్ అన్ ఆన్సర్. మీరు కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సో ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఏమేమి ఉంటాయి? గ్రౌండ్ షేక్ ఉంటుంది, డిఫరెన్షియల్ గ్రౌండ్ సెటిల్మెంట్స్ ఉంటుంది, ల్యాండ్ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్లీ ఉత్తరాఖండ్లో జరుగుతుంటాయి. సాలిడ్ లిక్విఫికేషన్, మొత్తం సాలిడ్ లిక్విడ్ లాగా అలా ఒక కాలువలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు గ్రౌండ్ లర్చింగ్, అవలాంచెస్ పర్టికులర్లీ మనకు హిమాలయన్ రీజియన్స్లో, కారాకోరం రేంజెస్లో, అంటే శివాలిక్ మౌంటైన్స్లో పెద్దగా ఉండవు మనకు. శివాలిక్ మౌంటైన్స్లో పర్టికులర్లీ ఈ కులు, ఈ సదరన్ మనాలి ఏరియాస్లో కేవలం ఈ వింటర్ సెషన్లో మాత్రమే ఉంటాయి అవలాంచెస్. గ్రౌండ్ డిస్ప్లేస్మెంట్, ఫ్లడ్స్ ఫ్రమ్ డ్యామ్ లెవెల్స్ అండ్ ఫెయిల్యూర్స్, ఇది పర్టికులర్లీ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి. ఫైట్స్, ఫారెస్ట్ ఫైట్స్ జరుగుతుంటాయి, నార్మల్ ఫైట్స్ జరుగుతుంటాయి, స్ట్రక్చరల్ కొలాప్సెస్, ఆఫ్ కోర్స్ కాఠ్మండూలో జరిగింది, ఫాలింగ్ ఆబ్జెక్ట్స్, సునామీస్ ఇండోనేషియాలో జరుగుతుంటాయి. ఐ మీన్ ఈరోజు నేను వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ క్లాస్ ఆల్సో దర్ ఈస్ అ సునామీ హ్యాపెండ్ ఇన్ ఇండోనేషియా. ఐ విల్ షో దట్ పిక్చర్. The first 6 listed above have some bearings in upon landforms, while others may have considered effect causing immediate concern. So ఇవన్నీ కూడా మనము కెటాస్ట్రోఫిక్ ఫోర్సెస్ ఉంటాం. కెటాస్ట్రోఫిక్ ఫోర్సెస్ మనకు 2 types ఆఫ్ ఉంటాయి, కెటాస్ట్రోఫిక్ అండ్ డయాస్ట్రోఫిక్. డయాస్ట్రోఫిక్ అంటే స్లో మూమెంట్ అనమాట. మన లైఫ్ టైంలో చూడలేం. ఒక హిల్ రైజ్ అయింది, హిమాలయాస్ గ్రోయింగ్ అనేది మన లైఫ్ టైంలో చూసామా? మన కెటాస్ట్రోఫిక్ ఫోర్సెస్ విత్ ఇన్ ఎ మినిట్స్, ల్యాండ్ స్లైడ్స్, వాల్కనోస్ ఇవన్నీ విత్ ఇన్ ఎ మినిట్స్ చూడొచ్చు మనం. సో కెటాస్ట్రోఫిక్ ఫోర్సెస్ చాలా డేంజరస్. డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ ఆర్ కన్స్ట్రక్టివ్ ఫోర్సెస్. ఇవి కొత్త మౌంటైన్స్ని బిల్డ్ చేస్తాయి, ఇవి ఉన్న మౌంటైన్స్ని డిస్ట్రక్ట్ చేస్తాయి. చూడండి, డయాస్ట్రోఫిక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్ట్రక్షన్. కెటాస్ట్రోఫిక్ డిస్ట్రక్షన్, డయాస్ట్రోఫిక్ కన్స్ట్రక్షన్. డీకి సికి డి, అలా గుర్తుపెట్టుకోండి. సో సునామీస్ ఆర్ వేవ్స్ దట్ జనరేటెడ్ బై ద ట్రిమర్స్ దట్ ఆర్ నాట్ అన్ ఎర్త్క్వేక్ ఇట్ సెల్ఫ్. సో సునామీస్ అనేవి డైరెక్ట్గా ఎర్త్క్వేక్స్ అనే కాదు, బట్ డిస్టర్బెన్స్ ఏదైనా లోపల వస్తే ఆ డిస్టర్బెన్స్ వేవ్స్ కానీ పీ వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్, దాని ఇంపాక్ట్ సీ షోర్ వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బీచ్ తీసుకుందాము. ఇక్కడెక్కడో సముద్రం లోపల ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. ఇక్కడ వేవ్స్ మామూలుగానే ఉంటాయి. ఆ వేవ్స్ కోస్ట్ రీచ్ అయ్యేటప్పుడు దాని ఈ క్రస్ట్ ట్రఫ్ అంటుంటాం కదా, ఈ లెంత్ తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే డెప్త్ తగ్గిపోతుంది కాబట్టి. ఈ ట్రఫ్ క్రస్ట్కి యాడ్ అయ్యి యాంప్లిట్యూడ్ డబుల్ అవుతుంది అనమాట. అందువల్ల చిన్న వేవ్ అయినా సరే సునామీ రూపంలో ఇక్కడ మనకు మెయిన్ కాంటినెంట్కి వచ్చేసరికి పెద్దగా అవుతుంది. సముద్రం లోపల డిస్టర్బెన్స్ చిన్నదే, కానీ సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఆ వేవ్ యొక్క హైట్ డబుల్ అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానివల్ల కూడా సునామీస్ వల్ల ఎక్కువ మంది సముద్రం సీ షోర్లో చనిపోతారు. సముద్రం లోపల ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కానీ షిప్స్కి పెద్ద ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు, కానీ సీ షోర్లో ఎక్కువ మంది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. యూ కెన్ సీ. సో సుమత్రా రీజన్స్ దగ్గర, అంటే ఇండియన్ ప్లేటు, ఆస్ట్రేలియన్ ప్లేటు యొక్క బౌండరీ ఏదైతే ఉందో, అంటే మనకు ఫిలిప్పైన్ ప్లేట్స్ ఉంటాం. సో ఈ బౌండరీ మనకు ప్లేట్ టెక్టానిక్స్ మళ్ళీ చూద్దాము. ఈ ట్రైజంక్షన్ ప్లేట్ దగ్గర డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. ప్లేట్ ఈస్ నథింగ్ బట్ కాంటినెంట్ అనమాట. సో అంటే నాట్ అవర్ రెగ్యులర్ కాంటినెంట్స్, పొలిటికల్ కాంటినెంట్స్ కాదు, జియోగ్రఫికల్ కాంటినెంట్స్. సో ఈ డిస్టర్బెన్స్ ద్వారా మనకు 2004 సునామీ కూడా ఇందువల్లే వచ్చిందనమాట. దాని ఇంపాక్ట్ ఇక్కడ వరకు వచ్చింది. సో వ్యూ ఆఫ్ డిస్ట్రక్షన్ కాజ్డ్ బై టైడల్ వేవ్స్ ఇన్ మెరీనా బీచ్, యూ కెన్ సీ హియర్. దీస్ ఆర్ ద వేరియస్ ఇమేజెస్. ఐ థింక్ మీ అందరికి తెలిసే ఉంటుంది దీని గురించి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్, ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తుంటుంది, ఎన్నిసార్లు వస్తుంటుంది. ద ఎర్త్క్వేక్ ఇస్ అ నేచురల్ హజార్డ్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇఫ్ ఎ ట్రోమర్ ఆఫ్ హై మ్యాగ్నిట్యూడ్ టేక్స్ ప్లేస్, ఇట్ కెన్ కాజ్ హెవీ డ్యామేజ్ టు ద లైఫ్ అండ్ ప్రాపర్టీ. ఆఫ్ కోర్స్ ఇవన్నీ తెలిసినవి మనందరికీ. Note that earthquakes of high magnitude, that is 8+ are quite rare. They occur only 1 to 2 years, whereas tiny types occur almost every minute. చెప్పాను కదా. సో ప్రతి మినిట్ చిన్న చిన్న వేవ్స్ డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని ప్రపంచం మొత్తం స్టడీ చేస్తూనే ఉంటారు. మనం ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ పూణే ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని
ఇంటర్నేషనల్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంటే ఆ డేటాని అనలైజ్ చేసుకుని వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు ఇలా ఇలా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ మనం చూడొచ్చు ఇక్కడ క్రస్ట్, మ్యాంటిల్, కోర్ గురించి ఉంటుంది. క్రస్ట్ గురించి తెలుసుకుందాం. వాటర్ మోస్ట్ సాలిడ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ కాల్డ్ క్రస్ట్. ద థిక్నెస్ ఆఫ్ ద క్రస్ట్ వ్యారీస్ అండ్ ద ఓషానిక్ క్రస్ట్ ఒకలా ఉంటుంది, కాంటినెంటల్ క్రస్ట్ ఇంకోలా ఉంటుంది. కాంటినెంటల్ క్రస్ట్ ఏమో లావుగా ఉంటుంది, ఓషానిక్ క్రస్ట్ అది సన్నగా ఉంటుంది. దిస్ మీన్స్ థిక్నెస్ ఆఫ్ ద ఓషానిక్ క్రస్ట్ ఇస్ 5 kilometers, whereas కాంటినెంటల్ క్రస్ట్ ఇస్ 30 kilometers. అండ్ 70 kilometers కూడా ఉంటుంది చూడండి ఇక్కడ. 70 kilometers, మన ఫస్ట్లో 40 kilometers అనే ఉంది హిమాలయస్ మనం జనరల్గా, కానీ కొన్ని ఏరియాస్లో 70 kilometers కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ హెవియర్ రాక్స్ హ్యావింగ్ డెన్సిటీ ఆఫ్ 3 grams per centimeter cube. లోపలికి వెళ్ళామనుకోండి కోర్లో మనకు 5.86 grams per centimeter cube కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో అవుటర్ కోర్లో ఆఫ్ కోర్స్, ఇన్నర్ కోర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. మ్యాంటిల్, పోర్షన్ ఆఫ్ ద ఇంటీరియర్ బియాండ్ ద క్రస్ట్ ఈస్ కాల్డ్ మ్యాంటిల్. అండ్ మన దగ్గర డెప్త్ చూసాం మనం ఆస్ట్రోనోస్పియర్, అంటే మనకు క్రస్ట్కి సపోర్ట్ చేసేది లిథోస్పియర్, మ్యాంటల్ని సపోర్ట్ చేసేది ఆస్ట్రోనోస్పియర్. చాలా ఇంపార్టెంట్ ఇది చూడొచ్చు మీరు. దిస్ ఈజ్ మ్యాంటిల్, దిస్ ఈజ్ కోర్. కోర్లో లిక్విడ్ కోర్, సాలిడ్ కోర్, ఇన్నర్ కోర్ ఇస్ సాలిడ్. సో 6378 ఇచ్చాడు ఇక్కడ, ఇందాక 70 ఇచ్చాడు, 71 ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇట్ డిపెండ్స్. 0 to 100 kilometers క్రస్ట్. సో దట్స్ వాట్ అండి. ఇదే చాప్టర్లో చూడండి ఎన్ని వాల్యూస్ మార్చాడు. బట్ ఇగ్నో మెటీరియల్స్ ఇస్ క్వైట్ రిలయబుల్. అఫ్ కోర్స్ మనకు డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈస్ జస్ట్ 11th క్లాస్ స్టూడెంట్కి అర్థం అవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసిన బుక్ ఇది. అఫ్ కోర్స్ మనం కూడా చదువుతాము, బట్ ఇగ్నో బుక్ ఏదైతే ఉంటుందో ఫ్యాక్ట్స్కి అది బాగుంటుంది. బట్ ఆ ఫ్యాక్ట్స్ని కూడా నేను ఇక్కడ కలిపి చెప్తున్నాను. డోంట్ నీడ్ టు రిఫర్ ఇగ్నో బుక్ అగైన్. సో లిథోస్పియర్, క్రస్ట్ అండ్ అప్పర్ మోస్ట్ సాలిడ్ మ్యాంటిల్. సో ఒక చోటేమో డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఒక చోటేమో తక్కువ ఉంటుంది. ఇది లిథోస్పియర్ కింద ఉండేది. లిథోస్పియర్ కింద మనకి ఆస్ట్రోనోస్పియర్ ఉంటుంది అగైన్. ఆస్ట్రోనోస్పియర్ కింద మనకు కోర్ ఉంటుంది, అంటే ఆస్ట్రోనోస్పియర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇంకోలా, దిస్ ఈస్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. కోర్, ద ఇండికేటెడ్ ఎర్లియర్ ద ఎర్త్క్వేక్ వేవ్స్ వెలాసిటీస్ హెల్ప్డ్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద ఎర్త్. సో 2900 kilometers నుంచి ఇంకా ఇట్లా 600 kilometers వరకు ఉంటుంది. ద అవుటర్ కోర్ ఇస్ లిక్విడ్ స్టేట్, వెల్ ఇన్నర్ కోర్ ఇస్ సాలిడ్ స్టేట్. సో మనకు మ్యాంటిల్ కోర్ బౌండరీలో 5 grams per centimeter cube ఉంటే లోపలికి వెళ్ళే కొద్ది 13 grams per centimeter cube ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ కెమికల్స్ మనం మళ్ళీ నేర్చుకుందాం. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్, నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. సో volcanoes and volcanic landforms. You may have seen photograph pictures of volcanoes. I'll just show here. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్కనోస్, అంటే లోపల నుంచి ప్రెజర్ బయటికి రావాలని ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెజర్ వల్ల ల్యాండ్ అనేది లైట్గా డిఫార్మ్ అవుతూ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. 100 years, 200 years, 500 years, 10,000 years అలాగా. సో షీల్డ్ వాల్కనో అంటుంటాం దీన్ని. సో సిండర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ఉంటాయి. షీల్డ్ వాల్కనో, సిండర్ కోన్ టైప్ ఆఫ్ వాల్కనో, కాంపోజిట్ వాల్కనోస్ అని. కాంపోజిట్ వాల్కనోస్ పర్టికులర్లీ మనకు ఎరప్షన్స్ ఆఫ్ కూలర్ అండ్ మోర్ విస్కస్ లవాస్ దాన్ బసాల్ట్. These volcanoes often result in explosive eruptions. Along with lava, large quantities of pyrocytic material of ashes and they also find on the ground. ఎందుకంటే పర్టికులర్ ఈ కాంపోజిట్ టైప్ ఆఫ్ వాల్కనోలో మ్యాగ్మా ఒక్కటే కాదు, మ్యాగ్మాతో పాటు యాషెస్, వాల్కనో, ఫ్యూమరోల్స్ చిన్న రాళ్ళు కూడా ఉంటుంటాయి అనమాట. ఫ్యూమరోల్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, సల్ఫర్ క్లౌడ్స్ చాలా ఫామ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ అందువల్ల దీన్ని కాంపోజిట్ వాల్కనో అని కూడా అంటాం. సో మనకు ఈ కాంపోజిట్ వాల్కనో డేంజర్ అనమాట. బట్ సిండర్ కోన్ ఇట్ ఈస్ లైక్ క్వైట్ గుడ్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ సో గుడ్ వేర్ యూ కెన్ గో అండ్ స్టడీ దేర్, బట్ లెస్ ఎక్స్ప్లోజన్ ఎక్కువ ఉంటుంది. బట్ కాంపోజిట్ వాల్కనో ఇస్ సో డేంజరస్ ఇన్ నేచర్. Caldera, these are the most explosive of the earth volcanoes. They usually so explosive that they tend to collapse of themselves rather than building any tall structures. The caldera volcano types అయితే మొత్తం కొలాప్స్ అయిపోయి, వాల్కనిక్ ఎరప్షన్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ మొత్తం హిల్లే కొలాప్స్ అయిపోతుంది. వాటిని కాల్డెరా అంటాం. అంటే లోపల ఉండే మ్యాగ్మా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, సప్లై చాలా ఎక్కువ అయిపోయి, అండ్ ఈ రాక్ బాడీ ఏదైతే ఉందో ఇట్ కుడెంట్ బేర్ అనమాట మనకు. సో నెక్స్ట్ ఫ్లడ్ బసాల్ట్ ప్రావిన్సెస్. ఈ బసాల్ట్ బయట నుంచి వచ్చే మ్యాగ్మా, ఈ ఫిషర్ ఎరప్షన్ గురించి మనకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. ఇక్కడ ఉంటుంది, జస్ట్ ఒక వర్డ్ మాత్రమే ఉంటుంది. ఈ ఫిషర్ ఎరప్షన్ నుంచి వచ్చే బసాల్ట్ మ్యాగ్మా, ఈ బసాల్ట్ మ్యాగ్మాలో ఉండే విస్కస్, నాన్ విస్కస్ టైప్స్ అని కూడా నెక్స్ట్ చాప్టర్లో ఉంటుంది. డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. మిడ్ ఓషనిక్ రిడ్జెస్ గురించి కూడా మనకు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో ఉంటుంది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఎందుకంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. సో ఇక్కడ జస్ట్ కేవలం ఒక 4 to 5 లైన్స్ మాత్రమే ఇచ్చారు. డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. వీటిలో మిడ్ ఓషనిక్ రిడ్జ్ వాల్కనోస్ అని ఫర్ ఎగ్జాంపుల్ మనకు అట్లాంటిక్ ఓషన్ తీసుకుందాము. అట్లాంటిక్ ఓషన్లో
మనకు చెప్పడానికి ఒక ఓషన్ ఉంటుంది, కానీ ఇది 2 ప్లేట్స్గా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్. ఈ 2 ప్లేట్స్ ఇలా విడిపోతూ ఉంటాయి. విడిపోతూ ఉన్నప్పుడు లోపల గ్యాప్ ఫామ్ అయ్యి ఆ గ్యాప్లో మ్యాగ్మా బయటకు వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చే మ్యాగ్మా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్మా ఉంది, 1200 డిగ్రీ సెంటిగ్రేడ్లో బయటకు వస్తుంది. బయటికి రాగానే 27 డిగ్రీస్ రూమ్ టెంపరేచర్కి టచ్ అవుతుంది ఒక్కసారిగా ర్యాపిడ్గా. సో అప్పుడు అది బసాల్ట్గా ఫామ్ అవుతుంది, బసాల్ట్ వాల్కనోగా ఫామ్ అవుతుంది. ఆ వాల్కనోస్ గురించి ఇక్కడ ఇచ్చాడు అంతే, దట్ ఈస్ నథింగ్ అబౌట్ దట్. సో వాల్కనిక్ ల్యాండ్ఫార్మ్స్, ఇంట్రూజివ్ ఫార్మ్స్ ఇందాక మనం డిస్కస్ చేసాము. యూ కెన్ సీ హియర్, ఈ పిక్చర్లో మీకు క్లియర్ కనిపిస్తుంది. సో ఇది బాథోలిత్ రిజర్వాయర్ అంటాము. అంటే స్టాక్ అంటే మనకు డైక్ స్టాక్ అంటాం. మ్యాగ్మా పైకి రావాలని ట్రై చేస్తుంది, కానీ ఇక్కడ చాలా థిక్గా ఉండడంతో ఇక్కడ ఆగిపోతుంది. పైకి వచ్చి ఒక రిజర్వాయర్ లాగా ఫామ్ అయితే లాకోలిత్ అంటాం. ఈ లాకోలిత్ దగ్గర మనకు ఈ చూడొచ్చు, ఈ కర్వీలినియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద రాక్ చూడొచ్చు, ఇట్లా వంపులుగా ఉంటుంది రాక్ అనేది. ఎందుకంటే లోపల మ్యాగ్మా రావాలని ట్రై చేసి రాలేకపోయింది. నెక్స్ట్ యాష్ కోన్ విత్ వాల్కనిక్ డౌన్, బయటకు వచ్చేస్తే ఆఫ్ కోర్స్ దట్ ఈస్ కాల్డ్, ఇది లావా ప్లాచు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన డక్కన్ ప్లాట్యూ లావా ప్లాచు అంటాం. సిండర్ కోన్స్, కాంపోజిట్ వాల్కనో చాలా డేంజర్, ఎందుకంటే డైరెక్ట్గా బాథోలిత్ నుంచి డైరెక్ట్గా సిల్ అంటే డైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్మా బయటకు వస్తుంది, బయటకు రాకుండా అంటే ఇక్కడ స్ట్రాంగ్ రాక్ ఉంది అనుకోండి, బయటకు రాకుండా ఇక్కడ ఆగిపోయి సాలిడిఫై అయిపోతుంది. సిల్ అంటే బయటికి రాకుండా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం మ్యాగ్మా అనేది హారిజాంటల్గా ఫామ్ అవుతుంది, అంటే బయటికి రావాలని ట్రై చేస్తుంది, కానీ ఇక్కడ ఉండే రాక్ ఆపేస్తుంది దాన్ని. సో దట్ ఈస్ సిల్, డైక్, కాంపోజిట్ వాల్కనో, ఇది ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ చాప్టర్ నెంబర్ 3. చాప్టర్ నెంబర్ 4, 5, 6 నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ చాప్టర్స్. ఈ చాప్టర్స్ చదివితే మీకు హోల్ జాగ్రఫీ అంటే క్లాస్ 6, 7, 8, 9, 10లో ఎంత కాన్సెప్ట్ ఉంటుందో కేవలం 11 and 12లో అంత కాన్సెప్ట్ ఉంటుంది. సో 11 and 12 మాత్రం దయచేసి మిస్ చేయొద్దు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. ఐఎమ్ దినేష్ దుండగుర్తి, సైనింగ్ ఆఫ్. జై హింద్.